హాయ్! హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ గారైతే నామినేషన్ వేయడం మనం చూసాం గానీ, కానీ ఒక విచిత్రం జరిగింది. అలానే ఆమెన భార్య అయిన బాలకృష్ణ గారి భార్య అయిన వసుంధరాదేవి గారు గూడా అక్కడ నామినేషన్ వేయడం చూసాం. అది కూడా టీడీపీ బీ ఫార్మ్ తీసుకొని అక్కడ నామినేషన్ వేయడం చూసాం మనమైతే. ఇది కొంచెం సస్పెన్స్‌గా అనిపించింది. అలానే విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ గారు అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు హిందూపురంలో. మళ్ళీ నిన్న వసుంధర గారు, దేవి గారు ఎందుకు మరి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది చాలా మందికి అర్థం కాని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇది చాలా లేట్‌గా అయితే బయటకొచ్చింది న్యూసు. ఎందుకంటే అంత ఆర్భాటం లేకుండానే చాలా సైలెంట్‌గా అయితే నామినేషన్ వేయించారు బాలకృష్ణ గారైతే. కనీసం వైసీపీ మీడియా ఏదైతే ఉందో సాక్షి గాని, వాళ్ళకి అనుకూల మీడియా అయితే అసలు ఎవరైతే ప్రొటెక్షన్ చేయలేకపోయారు. ఎందుకంటే అంత సడన్‌గా అయితే ఆ నామినేషన్ వేసి ఆమె వెళ్ళిపోవడం చూసాం మనమైతే. ఎందుకు వేశారనేది మనం ఒకసారి పరిశీలిద్దాము. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏందంటే బాలకృష్ణ గారి పైన ఒక కేసు ఉంది. ఏదైతే బెల్లంకొండ సురేష్ గారు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు అయితే గన్నుతోటి కాల్చడము, అతను గాయం అవ్వడము గన్ను ద్వారా. ఆ తర్వాత అది కేసు వెళ్ళడము, అప్పుడు కేసు ఎందుకంటే హత్యా ప్రయత్నం కాబట్టి బాలకృష్ణ గారు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, జైలుకి వెళ్లాల్సిన సిచ్యువేషన్‌లో అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన సహకారంతో అయితే ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే చంద్రబాబు నాయుడు గారు మంచి దోస్తులు కాబట్టి, మంచి ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడు ఆయన హెల్ప్ తీసుకొని ఈ కేసుని అయితే సైలెంట్‌గా ముగించేశారు. కేసు ముగించిన తరుణంలో ఎందుకంటే ఒక వ్యక్తిని గన్నుతో కాల్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరిగి శిక్ష పడాల్సి ఉంటుంది. కానీ బాలకృష్ణ గారు అయితే శిక్ష పడలేదు. దీనికి ఎందుకు కారణం ఏం చూపించారంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. అతని మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా లేదు. అతను కొంచెం మెంటల్ హెల్త్ పరంగా కొంచెం అబ్నార్మల్‌గా ఉన్నాడు అని చెప్పడంతో ఆ సర్టిఫికేట్ తీసుకురావడంతో ఓకే ఇతనైతే ట్రీట్మెంట్ ఇప్పొచ్చండి. ట్రీట్మెంట్ ఇప్పించి అతని బాగైనాక విచారణ చేద్దామని అన్న ఇదిలో అయితే కోర్టు అయితే ఒక తీర్పునైతే ఇవ్వడం చూసాం మనమైతే. ఆ తీర్పుని ఇప్పుడు వైసీపీ అడ్డం పెట్టుకొని ముందుకు వస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెంటల్ హెల్త్ సరిగ్గా లేనోళ్ళైతే ఎమ్మెల్యేగా అర్హులు కాదు, వాళ్ళు నామినేషన్ వేయకూడదు. ఆ సర్టిఫికేటు మరి మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ బాగలేనప్పుడు ఇప్పుడేమన్నా మళ్ళీ మెంటల్ హెల్త్ బాగుంది అలానే బాగున్నాడని సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏపిస్తే మళ్ళీ ఆ కేసు అనేది రీఓపెన్ చేస్తారు. ఆ రకంగా అయితే ఆ లూప్ హోల్ని వైసీపీ అనుకూలంగా మార్చుకొని బాలకృష్ణ నామినేషన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం అయితే ఒక కుట్ర చేస్తున్నారని వాళ్ళకైతే సమాచారం అందింది టీడీపీ వాళ్ళకైతే. అందుకే వసుంధరాదేవి గారు వచ్చి అయితే రెండో నామినేషన్ వేయడం చూసాం టీడీపీ తరఫున. ఒకవేళ బాలకృష్ణ గారు అనర్హులు వేట పడిందంటే ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఇతను నామినేషన్ చల్లదని అనర్హత వేశారంటే బాలకృష్ణ అక్కడ పోటీ చేయడానికి ఉండదు కాబట్టి అందుకనే అతని భార్య అయిన వసుంధరాదేవి ద్వారా అయితే నామినేషన్ వేయించారు. ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళు ఎలాంటి అప్పీల్ చేయకుండా బాలకృష్ణ నామినేషన్ పైన ఎలాంటి అప్పీల్ చేయకుండా సైలెంట్గా ఉంటేనేమో వసుంధరాదేవి గారిని డ్రాప్ చేయించి ఆ నామినేషన్ విత్డ్రా చేయించుకొని బాలకృష్ణ గారు ఒక్కరే టీడీపీ తరపున అయితే పోటీ చేస్తారు. ఇదైతే నడుస్తుంది మరి ప్రచారం. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఎందుకంటే ఆ కేసు జరిగిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇదొకటి లూప్ హోల్ అయితే ఉంది. ఆయన అయితే మెంటల్ హెల్త్ కారణంగానే ఆ రోజు అతనికి బెయిల్ రావడం చూసాము. బెల్లంకొండ సురేష్ ఏదైతే హత్యా ప్రయత్నం ఉందో గన్తో కాల్చింది బెయిల్ రావడం చూసాం. మరి ఆ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ బాగలేనప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు కాబట్టి మళ్ళీ దాంతోపాటు ఒక హెల్త్ చెకప్ చేయించుకొని ఇతను కండిషన్ బాగానే ఉంది, మెంటల్ హెల్త్ బాగానే ఉంది, అలానే కండిషన్లోనే ఉన్నాడని ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈసీకి అంటే నామినేషన్ వేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే ఆ కేసులో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఇతను మెంటల్ హెల్త్ బాగుంది కాబట్టి మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేసి అతని మీద మళ్ళీ విచారణ అయితే చేపట్టే ప్రయత్నం అయితే వైసీపీ కొంచెం అయితే ట్రై చేస్తుంది. ఇది మరి ఉన్న సమాచారం. ఇదొక సంచలనమే. మరి ఒకవేళ వాళ్ళు కనుక వైసీపీ తరపున వాళ్ళు కొంచెం అప్పీల్కి వెళ్ళి నామినేషన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో చూడాలి. ఇంకా నామినేషన్ విత్డ్రా టైం ఇంకా ఉంది కాబట్టి ఆలోపు మరి వైసీపీలో ఏమైనా చేస్తే నామినేషన్ విత్డ్రా అవుతుంది. లేకుంటే వసుంధరాదేవి గారు అయితే డ్రాప్ అయిపోయి బాలకృష్ణ గారు ఒక్కలే నిలబడి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా అలానే పరిపూర్ణానంద స్వామి గారు అయితే బీజేపీ తరపున యాక్చువల్గా సీటు ఆశించారు అక్కడ నుంచి ఎంపీ సీటు. అతను రాకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి మాట్లాడి చూసాం. బాలకృష్ణకి మద్దతుగా ఉండి అక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్ మద్దతుగా ఉండి గెలిపించాలని అయితే కోరారు. అతను అయితే దాన్ని స్వాగతించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాటను అయితే స్వాగతించలేదు. ఆయన అయితే డైరెక్ట్గా వెళ్ళి అసలు నేను ఎంపీకి కాదు, నేను డైరెక్ట్గా ఎమ్మెల్యేని కానీ పోటీ చేస్తున్నా హిందూపురం నుంచి అని ఆయన చెప్పడంతో అయితే కొంచెం
సమస్యగానే ఉంది బాలకృష్ణ గెలుపు ఓటముల పైన అయితే. ఎందుకంటే అతను హిందూ తత్వవేత్తగా అక్కడ స్వామీజీగా మంచి పేరుంది. అతను కొంచెం అతను భక్తులైన ఓట్లు వేసినా కూడా కనీసం 10,000, 15,000 ఓట్లు వచ్చినా సరే అవి ఖచ్చితంగా టీడీపీ హిందూ ఓట్లు చెల్తాయి కాబట్టి కొంచెం బాలకృష్ణకి లాస్ట్ టైం కొంచెం అంత ముందు కన్నా ఓట్లు తగ్గినాయి, అంటే మెజారిటీ తగ్గింది. ఈసారి పరిపూర్ణానంద స్వామి ఏదైతే ఓట్లు గెలుస్తాడో అది మెజారిటీ కూడా తగ్గిందంటే కొంచెం గెలుపోట్ల పైన అయితే కొంచెం టైట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాలకృష్ణకి ఇదొక మైనస్ కూడా కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇదంతా జరగడానికి కనీసం మనకి కౌంటింగ్ ఉంది కాబట్టి జూన్ 13 తారీఖు దాకా, జూన్ 4 తారీఖు అనుకుంటాను, అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి. ఇంకా నెల రోజుల టైం ఉంది. చూద్దాం మరి ఇంకేం జరగబోద్దో. మరి బాలకృష్ణ పైన ఎలాంటి మంచి ఎత్తులతోటి వైసీపీ వస్తుందో చూడాలి మరి ప్రస్తుతం.